కాలం మారింది. ఒకప్పుడు స్టార్ హీరో సినిమాలు విడుదల అయ్యాక ఎంత కలెక్షన్ వచ్చింది, ఎన్ని సెంటర్లో 100 రోజులు ఆడింది అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఫ్యాన్స్ మాత్రమే కాదు, రెగ్యులర్ ఆడియన్స్ కూడా తెగ ఆసక్తిగా చూపించేవారు. కానీ ఇప్పుడు సినిమాల లైవ్ బాగా తగ్గిపోయింది. ఎంత పెద్ద హిట్ అయినా 50 రోజులు దాటడం ఆలస్యం. టీవీలో టెలికాస్ట్ కావడంతో ఫ్యాన్స్ కూడా తమ దృష్టి రిలీజ్కు ముందు, రిలీజ్ తర్వాత ఓ 3 వారాల వరకే పెడుతున్నారు. అందులో కూడా ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్కి ఎన్ని వ్యూస్ కౌంట్ అయినది ప్రధానంగా మారింది. నిజానికి ఈ పిచ్చి తమిళనాడులో ఎక్కువ ఉంది. అజిత్, విజయ్ ఫ్యాన్స్ మధ్య ఇది పీక్ స్టేజిలో వ్యూస్ గురించి సోషల్ మీడియాలో బూతులు తిట్టుకోవడం వరకు వెళ్ళింది వ్యవహారం. తెలుగులో మాత్రం అంత స్థాయిలో లేకున్నా కూడా తర్వాత మెల్లగా ఇటువైపు కూడా రావడం మొదలైంది. ఇప్పుడు జియో వచ్చి ఫ్రీ ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక డేటాలో 35 వీడియోలు చూడ్డానికి వాడుతున్నారు. వీడియో మిలియన్ వ్యూస్ దాటితే అదో పెద్ద అచీవ్మెంట్ లాగా ఉండేది. కానీ రాను రాను అది కూడా పరమ రొటీన్ వ్యవహారంలా మారింది. చిన్న చితక హీరోలు, చివరికి పెద్దగా పరిచయం లేని షార్ట్ ఫిలిమ్స్ కూడా ఇప్పుడు మిలియన్స్ వ్యూస్ రావడం చాలా మామూలు విషయంగా మారింది. పైగా ఈ మధ్య ఆ వ్యూస్ ని కృత్రిమంగా పెంచే కంపెనీలు కూడా పుట్టుకొచ్చాయని దీనికి ఒక బిజినెస్ లాగా మార్చారంట. గతంలో కూడా గూగుల్ యాడ్సెన్స్ ను మోసం చేసేందుకు కొన్ని ముఠాలు వెబ్సైట్స్ విజిట్స్ ని అమాంతం పెంచే పనిని ఆ మధ్య పట్టుకున్నారు. ఇప్పుడు ఆ యూట్యూబ్ కూడా వ్యూస్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న అలా పెంచడానికి గల అవకాశాలు తగ్గించి మార్గాలను కఠినతరం చేయడం చర్యలు చేపట్టింది. సో ఇకపై మిలియన్స్ వ్యూస్ అనేది కూడా గర్వంగా చెప్పుకునే విషయం కాబోదు. మరో కొత్త ఇంకేమి కనిపెడతారో ఫ్యాన్స్ చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.